పొంగే వరదైపోతాను. కానీ సూపర్ సూపర్ కానీ సూపర్ తెగించారా అది ఏడుస్తుండే అండ్ బేబీ అని ఎందుకు అంటున్నావు నువ్వు? ఎందుకంటే తినడం బాయ్ ఫ్రెండ్ కంఫర్టబుల్గా ఉందా? నీకు కంఫర్ట్గా ఉంటుందా? నాకు కావాలి. నీకు నిజంగా కావాలా? నువ్వు ఇస్తావా అది? నీకు నిజంగా కావాలా? నువ్వు ఇస్తావా అది? నీకు కావాలా? నేను ఇవ్వనా నీకు? నాకు నువ్వు ఇచ్చేది నాకన్నా అంతకత్తా అది చెప్పవే. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? క్యాన్సర్ కి డొనేట్ చేసేస్తా, క్యాన్సర్ పేషెంట్స్ కి. ఇది అసలు మంచిది. ఎంత మందిని వచ్చినా కూడా ఓపిక ఉంది తనకి. ఎందుకు రమ్మను ఇక్కడ ఇలా పార్క్ లో పబ్లిక్ లో అవసరం మనకి? అరే పబ్లిక్ పార్క్ అవన్నీ వదిలేసే నువ్వు ఫస్ట్. అంటే ఎందుకు రమ్మన్నాడు? లొకేషన్ ఇక్కడ, ఈ చెట్లు, ఐ మీన్ ఈ టైంలో చాలా బాగుంటుంది. సరే అవన్నీ వదిలేసే. చెప్పాలి ఇంకా ఏం చెప్పాలి? నాకు వర్క్ ఉందబ్బా, ప్రాజెక్ట్ ఈరోజు కూడా ఎక్స్టెండ్ చేయాలి. ఎప్పుడు చూసినా గర్ల్ ఫ్రెండ్ తోడు ఉంటే వర్క్, ప్రాజెక్ట్, ఆఫీస్ ఇవే నమ్మికి ఉండేటివే. గర్ల్ ఫ్రెండ్ తోడు ఉండాలి, 2 ముద్దులు, 2 హగ్గులు. అరే నీకు నీడ్ అయినప్పుడు అవన్నీ వదిలేసేద్దాం. ముద్దు పెడదాం. జల జల సూపర్ ఎవడొచ్చు సూపర్ కానీ సూపర్ తెగించారా. చెప్పానా పార్క్ లో వద్దని? చూడు ప్రతి ఒక్కడు వచ్చి చప్పట్లు కొడుతున్నాడు. ప్రతి అడిగి డబ్బులు ఇచ్చి పంపించేసా. డబ్బులా? పెట్టుకో. నేను ఎందుకు మగమాట నన్ను చూసి ఎందుకు ఆపుతారు? పెట్టుకోరు బాగా పెట్టుకోరు. నేను ఎందుకు మగమాట నన్ను చూసి ఎందుకు ఆపుతారు? పెట్టుకోరు బాగా పెట్టుకోరు. చాలా ఏంటి మమ్మీ ఎవడీడు? అట్లా అని కాదు. కొట్టి పంపించి. ఎందుకు కొట్టి? తెలుసా నీకు అతను? ఎందుకు కొట్టి పంపించాలా? సారీ బ్రో. తెలుసా నీకు? ఏమైంది? మీ బ్రదరా? మన బ్రదర్ కాదు, కజినా? కజిన్ కూడా కాదు. ఒరే నువ్వు కజిన్ బ్రదర్ అనక నాకు ముక్కు వలుగుతుంది. నువ్వు ఎంతమంది గోర్లు పెరిగినాయి అంటే గోకుతుంది. నేర్ కట్టర్ తెచ్చినవా? బేబీ ఏంటి చెప్పు అసలు? ఎవడాడు? నా బాయ్ ఫ్రెండ్. ఒరే నేనే కాదు, దీనికి ఇంకా 2-3 ఉండరు కానీ నువ్వు ఇంతకి. బేబీ వీడేంది అడిగిండు? బేబీ అలా అడిగింది. ఆగే నువ్వు తర్వాత గోకు నీ ప్రేమ పాడుగా. నేను ఒక్కడే కదా నీకు లవర్. నిజం చెప్పు, ప్రామిస్. అట్లా చెయ్యకు బేబీ. ఒరే ఒక మాట చెప్తున్నా. హైదరాబాద్ అమ్మాయిలకి ఒక్క బాయ్ ఫ్రెండ్ ఒక్క లవర్ ఉండరు నాయన. నీకు దండం రా. ఇంత అమాయకం ఏమరా నువ్వు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అరే ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు డబ్బులు తీసుకో, నాకు ప్రాబ్లం లేదు, కానీ అలా హార్ట్ బ్రేక్ చేయొద్దు కదా. నువ్వు ఆగు. ఒరే ఏడ దొరికిండే ఇంత అమాయకుడు వీని జీవితం. నమ్మకు కొందరు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడతారు నష్టాన్ని. బేబీ అది ఏడుస్తుండే అండ్ బేబీ అని ఎందుకు అంటున్నావు నువ్వు? ఎందుకంటే తినడం బాయ్ ఫ్రెండ్. ఒరే ఇప్పుడు బేబీ బేబీ మన దగ్గర ఆస్తి చాలా ఉందిరా. అయితే ఆస్తులు నాకున్న ఆస్తులు అన్నీ నీకు ఏమని చెప్తుంది. తిన పేరు మీద రాస్తా ఆస్తులన్నీ. అయితే బేబీ ఆడుకొని మనము ఆస్తి తీసేసుకున్నాం. అలా ఇద్దరితో ఉండడం పాపం కదబ్బా, తప్పు కదా. నువ్వు ఆగు. రే నువ్వు నీతులు చెప్పకరా నాన్న, దండము. ఒరే ఏడుస్తావేంది? ఈడాడు దొరికినా నీకు ఇంత అమ్మాయిలు బేబీ వీడు. బేబీ ఆడిని అలాగే గోకుతున్నావు నువ్వు. 6 నెలలనే గోకుడు కాదు. తనకి నీల్స్ పెరిగినాయి. ఇంకో నీల్స్ ఎక్కడ లేవు. నెయిల్స్ ఎక్కడ లేవు. మరి ఏం కావాలి? నెయిల్స్ ఏం లేవు. చూడు నాలుగు ఇచ్చినాం నాకు ఇయ్యవా? అయిపోయిందా? అయిపోయాక చెప్పండి, నేను వెయిట్ చేస్తాను. ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది. బేబీ ఇప్పుడే కదా వచ్చినా, నీకు కిస్ ఇచ్చిన కదా, తనకి ఇవ్వద్దా కిస్? నువ్వు ఆగు బేబీ. ఆడ బేబీయా నేను బేబీయా? ఇది నా బేబీ, నువ్వు నా సెకండ్ బేబీ. దా బేబీ. నేను సెకండ్ బేబీయా? బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? క్యాన్సర్ కి డొనేట్ చేసేస్తా, క్యాన్సర్ పేషెంట్స్ కి. ఇది గుండు చేసేసి. ఎందుకు? ఆగు బేబీ. అప్పుడన్నా ఆగుతుంది కదా. ఎందుకు? ఆగు బేబీ. అప్పుడన్నా ఆగుతుంది కదా. ఏంటి నువ్వు?
ఇతను నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ బేబీ, చాలా సరే మంచివాడు. నాది అయిపోయాక నీకు ఇస్తలే, సరే నాది అయిపోయాక నీకు ఇస్తలే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. కంగారు పడకు, కామనే కదా ఇదంతా. నువ్వు అంత కక్కుర్తి కూడా పడద్దు, చాలా కామన్ కదా. నువ్వు అంత కక్కుర్తి కూడా పడద్దు, చాలా కామన్ కదా. సేపు పెట్టరా, నువ్వు ఇట్రా కూర్చో, మీద కూర్చో, ఎన్ని రోజులు కూర్చో కదా ఇట్రా. అసలు ఇటు మళ్ళీ కంఫర్టబుల్గా ఉందా? కంఫర్టబుల్గా ఉందా? నీకు కంఫర్ట్గా ఉంటుందా? నాకు కావాలి. కంఫర్టబుల్గా ఉందా? కంఫర్టబుల్గా ఉందా? నీకు కంఫర్ట్గా ఉంటుందా? నాకు కావాలి. నీకు కంఫర్ట్గా ఉంటుందా? నాకు కావాలి. బేబీ ఇదంతా ఏంటి బేబీ? ఇదిగో ఒకసారి మాట్లాడుతున్నా, మనస్ఫూర్తిగా మాట్లాడి. నేను వెళ్ళాలా మరి? కూర్చో, నేర్చుకో. నేను వెళ్ళాలా మరి? కూర్చో, నేర్చుకో. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఇంక అమ్మాయితో ఎలా ఉండాలనో తెలియదు నీకు. ఇప్పుడు నేను చెప్తా, నీకు చేసింది నువ్వు నేర్చుకో. ఇప్పుడు నేను చెప్తా, నీకు చేసింది నువ్వు నేర్చుకో. ఫస్ట్ అమ్మాయిని ఇట్లా దగ్గర తీసుకోవాలి, తీసుకొని ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడి ఇట్లా ముద్దు పెట్టుకోవాలి. ఇంకా పోనీ పీపీటీ ఆగు. ఓకే, క్యారీ ఆన్, క్యారీ ఆన్. అరే నీకు తెలుసు ముద్దు ఎట్లా పెట్టుకుంటారు, నీకు పెట్టి చూపించిన నీకు నాకెందుకు? ముద్దు ఎట్లా పెట్టుకోవాలో తెలియదు అన్నావు కదా. ఏ బేబీ నువ్వు ఆగు. నేను ముద్దు అని నేర్పి నువ్వేనా? ఇక్కడ కూర్చో. అసలు ఫస్ట్ ఇప్పుడు ఈ అమ్మాయితో ఏం చేస్తావు నువ్వు? ఈ అమ్మాయిని తీసుకుని ఏం చేస్తావు? ఈ అమ్మాయిని లవ్ చేస్తా, ఎఫెక్షన్ ఇస్తా, కేర్ ఇస్తా. తనకి ఎప్పుడైనా కావాలంటే ఫుడ్కి రెస్టారెంట్కి వెళ్తా. నేను ప్రాజెక్ట్లో ఎక్కువ కష్టపడి ఓటీ చేసినా సరే తనకి కావాల్సిన నీడ్స్ అన్నిటికీ డబ్బులు ఇస్తా. నాకు ఈ అమ్మాయితోటి అది కావాలి, నాకు ఈ అమ్మాయితోటి అది కావాలి. నీకు కావాలా? నీకు కావాలా? తనకు కావాలంటే పాపం. నీకు నిజంగా కావాలా? నువ్వు ఇస్తావా అది? నీకు నిజంగా కావాలా? నువ్వు ఇస్తావా అది? అరే బేబీ నీకు కావాలా? నేను ఇవ్వనా నీకు? నాకు నువ్వు ఇచ్చేది నాకన్నా అంతకత్తా చెప్పవే. మరి నువ్వు నన్నే కదా కావాలని అడుగు. నాకు ఈమెతో కావాలి. ఒక బేబీ నువ్వు కూల్ బేబీ. నిజంగా కావాలాడు? బేబీ నువ్వు కూల్ బేబీ. నీకు కావాలాడు? బేబీ నీకు నా హార్ట్ ఇచ్చిన కదా బేబీ, నువ్వు కూల్ అయి. నువ్వు ఆడితో హ్యాపీగా ఉంటానంటే నేను నిన్ను ఇస్తా ఆడికి. బేబీ నాకు ఇద్దరు కావాలి బేబీ, బేబీ నాకు ఇద్దరు కావాలి బేబీ. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో చూసినావు ఎంత మంచిదో. ఇద్దరు కావాలంట. నువ్వు అమ్ముల్ బేబీ అయినా కూడా నువ్వు కావాలంటుంది అంటే అర్థం చేసుకో. అంటే బేబీ అమ్ముల్ ఫస్ట్ బేబీ, సెకండ్ అమ్ముల్ 2 బేబీ కదా. నేను కాంప్రమైజ్ అయినా. చూసినావు నువ్వు బాయ్ ఫ్రెండ్ ఉన్నా నేను ఏమన్నా అనుకున్నానా? అసలు మంచిది. ఎంత మందిని వచ్చినా కూడా ఓపిక ఉంది తనకి, ఎంత మందిని వచ్చినా కూడా ఓపిక ఉంది తనకి. నేను అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నీ దగ్గర. ఇప్పుడు ఏమైంది? ఒకరోజు నువ్వు, ఒకరోజు నేను, ఒకరోజు నువ్వు, ఒకరోజు నేను. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర. బేబీ కూల్ బేబీ. కాదు అట్లా అర్థం చేసుకో నువ్వు. అట్లా చేయకు, నువ్వు చిలిపి యు సో స్వీట్ స్వీట్. గుడ్. అసలు కాదు నువ్వు నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు వీడెవడు అసలు ఎడబట్టావు వీడిని? బేబీ తిను. టాటూ కూడా వేయించుకుని తెలుసా నా పేరు? ఏడే వేసుకున్నావు? ఇదేంటిది టాటూ కదా నా పేరు. సర్లే వేయించుకుంటా. అమ్మాయిలు అన్నాక మస్తుగా వేయించుకుంటా టాటూలు. దానికి ఎందుకు సీరియస్ అవుతున్నావు? చెప్పు. బేబీ నీ పేరు వేసుకున్నా, ఇక్కడ గుట్లా వేసుకున్నా బేబీ. చూసినావా? సరే వేసుకుంది కదా, ఏడికి పోతుంది నాకన్నా ఉంటుందిలే. సరే వేసుకుంది కదా, ఏడికి పోతుంది నాకన్నా ఉంటుందిలే. ఇంకా ఈ డ్రెస్ కూడా కొనిచ్చింది నేనే తెలుసా. ఈ ప్యాంట్ కూడా కొనిచ్చింది తినా తెలుసా బేబీ. ఇంక లోపలికి వెళ్ళు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? నిజంగా ఇవన్నీ నేను కొనిచ్చినవి. నాకేం ప్రాబ్లం లేదు. నీకు ఇచ్చేస్తా. నీకు ఆపత ఒక్క రోజు ఉండని నా దగ్గర పడ్డు. ఇచ్చేస్తా. నీకు ఆపత ఒక్క రోజు ఉండని నా దగ్గర పడ్డు. నిమ్మలంగా ఉండు బేబీ. నా దగ్గర డబ్బులు తీసుకుని వీడికి ప్యాంటు షర్టు షూస్ కొంటున్నావా? ఇది నువ్వే ఇచ్చినావా డబ్బులు? బాగున్నాయి. ఈసారి ఒక 3000 ఏమో షాపింగ్కి వెళ్దాం. ఈసారి ఒక 3000 ఏమో షాపింగ్కి వెళ్దాం. అవును బేబీ ప్లీజ్. గూగుల్ పే చేయనా, ఫోన్ పే చేయనా? ఫోన్ పే. ఒకసారి నెంబర్ కూడా చెప్తా. నేను నీకు చేయలేను. సో సారీ, ఐఎమ్ సో సారీ. నేను నీకే చేస్తాను. బేబీ నీకు ఎలా కావాలంటే అలా వాడుకో. ఎవడికి కావాలంటే ఆడికి వాడుకో. ఎలా కావాలంటే అలా వాడుకో. ఎవడికి కావాలంటే ఆడికి వాడుకో. 10,000 అడిగా. 10,000 అడుగాను. 10,000 అడుగు. నాతో అఫెక్షనేట్ గా ఉండి చాలు. 10,000 నా ముందు మాత్రం ఇలాంటివి చేయొద్దు ప్లీజ్. బేబీ ఐ కాంట్ హ్యాండిల్. బేబీ యు సో స్వీట్ బేబీ. ఆపు బేబీ, అలా చేయొద్దు కదా. నువ్వు కూడా మనిషి, నువ్వు కూడా మనిషి కదా బేబీ. నువ్వు కూడా మనిషి, నువ్వు కూడా మనిషి కదా బేబీ. నేను ఎంత మంచిగా చూసుకుంటున్నా. చాలా నాతో సీరియస్ గా ఉండు ప్లీజ్. బేబీ. తను చాలా మంచిగా. నేను మంచోడిని.
మంచిగా చూసుకుంటే ఇద్దరిని చూసావా ఎట్లా ఏం ఎలా మాట్లాడుతున్నావు చూసుకుంటున్నా? నీకు అర్థమవుతుందా? ఇంకా చూడు ఎంత మంచిగా బేబీ చూసుకుంటున్నావు. షీఈస్ ఫస్ట్ లవర్ అందరికన్నా చాలా మంచివాడు. మంచోడిని షీఈస్ ఫస్ట్ లవర్ అందరికన్నా చాలా మంచివాడు. మంచోడిని. నువ్వు ఏడవకు, ఏదైనా నమ్ముతాను కానీ షీ అంటే నమ్మలేను. నువ్వు ఏడవకు. ఏదైనా నమ్ముతాను కానీ షీ అంటే నమ్మలేను. ఎందుకంటే హీఈస్ ఫస్ట్ లవర్ అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ బేబీ, నువ్వు హట్ అయినట్టున్నావు. బట్ నువ్వు నీకు ఒకటి చెప్తా, నీకు తెలియదు కదా, నువ్వు చిన్నోనివి. మీ ఇద్దరం కలిపి టెంపుల్కి వెళ్ళాము. మీ ఇద్దరం కలిసి ఓయో రూమ్కి వెళ్ళినాం. నేను చెప్పినా మీ ఇద్దరం కలిసి ఓయో రూమ్కి వెళ్ళినాం. నేను చెప్పినా చెప్పు. టెంపుల్కి వెళ్ళినాం అని చెప్తా. సారీ మేము కూడా హట్ అవుతారు బేబీ. నేను వెళ్ళలే కావాలంటే మీ ఇద్దరం కలిసి ఉన్నది వీడియో చూస్తావన్నా? వీడియో అనియా బేబీ నో బేబీ. చూసాడు, ఎంజాయ్ చేస్తాడు. తను కూడా బాత్రూంలో ఏమన్నా చూసుకుంటావా వీడియో? బేబీ ఇదంతా నాన్సెన్స్. నేను స్టిల్ వర్జిన్ తెలుసా. నీ కోసమే మన పెళ్ళయిన తర్వాత నీతోనే తను ఉన్నాను. కూడా ఒరిజినే, కాకపోతే నాతోటి ఒకటి మాట రెండే సార్లు కదా, రెండే కన్ఫర్మ్. ఓయో రూమ్ రెండే సార్లు అంతే. అంతకు మించి అయితే నచ్చేళ్ళవా? అంతకు మించి మాత్రం మంచిది. అంతకు మించి అసలు ఎలాంటి తప్పు చేయదు. దీనికి నచ్చే వచ్చిందా? తనకు నచ్చలే, నేనే తీసుకెళ్ళినా బాగుంటుంది అని. తెలియదు కదా, రేపు పెళ్ళైనాక ఎట్లా చేస్తావు? నువ్వు చేస్తావా? సారీ బేబీ. నీకు నచ్చి నువ్వు నిజంగా లవ్ చేస్తే బేబీ అన్ని వదిలేసే బేబీ. బాగుంటది. కావాలంటే బెస్ట్ లవర్. నువ్వు ఇప్పుడు కావాలంటే కలిసి ఫ్రెండ్స్ చేసుకొని ఫ్రెండ్స్ అల్లో బలో హాయ్ బాయ్ చూసినావు, అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయినావు. నువ్వు చేసినావా? మా ఫ్రెండ్ చాలా. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. ఏంటిది పోయే రోమా దగ్గర నుంచి మా ఫ్రెండ్ చాలా మంచివాడు అని చెప్పుకుంటారు తెలుసా. ఇదంతా కాదు. ఈసారి నేను ఇంకొక అబ్బాయితో ఓ రూమ్కి వెళ్తే నీకు ఎలా ఉంటది? అబ్బాయితో ఎందుకు వెళ్తావు? అదే అమ్మాయితో. బేబీ ఎందుకు బేబీ? ఎందుకంటే నీకు తెలీదా? ఎందుకు పడితే నేనేం చేసిన అంటే నువ్వు హట్ అవ్వ అలాగా. బేబీ నేను అతను ఇతనితో నేను ఓ రూమ్ కి వెళ్ళలేదు కదా బేబీ. నాతోనే నా బాయ్ ఫ్రెండ్ తోటి వెళ్ళాను కదా బేబీ. నచ్చేళ్ళవా? బేబీ నేను అతను ఇతనితో నేను ఓ రూమ్ కి వెళ్ళలేదు కదా బేబీ. నాతోనే నా బాయ్ ఫ్రెండ్ తోటి వెళ్ళాను కదా బేబీ. నచ్చేళ్ళవా? అది నీకు నచ్చేళ్ళావు అంటే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. పెళ్ళి అయిన తర్వాత కూడా నువ్వు ఇంకొకరితో కూడా వెళ్ళినా నాకు ప్రాబ్లం లేదు, కానీ నీకు నచ్చేళ్ళాలి. బేబీ షీ ఇస్ రాంగ్ బేబీ. షీ అంటే ఎవరు? గో, నువ్వు మంచోని బ్రదర్. గో చెప్తున్నా, తన్నే పెళ్లి చేసుకో, నన్ను వదిలిపెట్టేసే. కాకపోతే పెళ్ళి అయినాక నో బేబీ రోజుకొకసారి ఓకేనా?